जीवदातनः महेरणाय चक्षुषावस्यवतमोदस्य विशुतिरमातरः तस्मात् ఇక్కడ పెట్టలేదు చర్యల్లో పోలీస్ శాఖ వారి పాత్ర చాలా కీలకమైంది. ఎంతో కష్టపడి రాత్రి పగలోనే తేడా లేకుండా పబ్లిక్ని నియంత్రించడంలో కానీ అవగాహన కల్పించడంలో కానీ జిల్లాలో కోవిడ్ ప్రబలకుండా వ్యాప్తి చెందకుండా ఎంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దిశగా పనిచేస్తున్నప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా కోవిడ్ వారియర్స్గా హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతైతే కాంటాక్ట్లోకి వస్తున్నారో అంతే పోలీస్ శాఖ వారు కూడా ఈ పాజిటివ్ పర్సన్స్ యొక్క కాంటాక్ట్లోకి రావడం అనేది మనం చూస్తున్నాం. అలాగే అటు రెవెన్యూ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ మున్సిపల్ హెల్త్ కానీ ఈ శాఖలన్నీ కూడా ఎంతో కష్టమైన పాత్రని పోషిస్తున్నాయి. వీరందరికీ కూడా వారు విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారిన పడితే వారి కోసం ఒక మంచి కోవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్పీ గారు ఆలోచించడం చాలా మంచి పరిణామం. వారి కోసం ఈరోజు ఇంత మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఎంతో నిబద్ధతతో ఈ కోవిడ్ డ్యూటీలో హోంగార్డ్స్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, అందరూ కూడా ఫీల్డ్లో ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్ చేయడం వల్లే మనకి కంటైన్మెంట్ జోన్స్ కానీ అటు లాక్డౌన్ కానీ ఇవన్నీ పటిష్టంగా అమలవుతున్నాయి. అలాగే పబ్లిక్ ఇచ్చిన కాల్ మేరకు స్వీయ నిర్బంధంలో కూడా దుకాణాలు టైమింగ్ రెగ్యులేట్ అవ్వడం కానీ ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ ముఖ్యంగా అంబులెన్సెస్ టైంకి హాస్పిటల్కి చేరడానికి ఇలా అన్ని రకాలుగా మనకి పోలీస్ శాఖ వారు రోజు ఈ కోవిడ్ డ్యూటీస్లో ఎంతో సహకారం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం తరఫున వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోవిడ్ కేర్ కేంద్రంలో 25 ఆక్సిజన్ బెడ్స్ 25 నార్మల్ బెడ్స్తో ఈరోజు ఈ కేంద్రం రూపొందించబడింది. వీరందరికీ కూడా డైలీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందేలాగా వైద్య సదుపాయం అందేలాగా చర్యలు తీసుకుంటాము. వారికి కావాల్సిన మెడిసిన్స్, మాస్క్లు, పీపీఈ కిట్లు ఇటువంటి కన్జ్యూమబుల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో 19 కోవిడ్ కేర్ కేంద్రాలు మనకి అమల్లో ఉన్నాయి. ఇది 20వ కేంద్రంగా భావిస్తూ వీరందరికీ కూడా ముఖ్యంగా త్వరగా వారు నయమయ్యి మరలా డ్యూటీస్కి పునరంకితం అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
14 రోజుల పాటు ఈ క్వారంటైన్ పీరియడ్ని మనం ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేసినట్లయితే వారి నుంచి మళ్ళీ ప్రైమరీ కాంటాక్ట్స్కి సెకండరీ కాంటాక్ట్స్కి ఈ స్ప్రెడ్ అనేది ఆగుతుంది. సో ఈ క్వారంటైన్ పీరియడ్ని ఆహ్లాదకరంగా వాళ్ళు గడిపేలాగా ఈ క్వారంటైన్ సెంటర్స్ అన్నీ కూడా రూపొందించడం జరిగింది. మిగతా సెంటర్స్ వల్లే ఇక్కడ కూడా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారందరికీ డైలీ మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా ఇటువంటివి ఏర్పాటు చేసినట్లయితే ఇంకా త్వరగా వాళ్ళు కోలుకుంటారు. అలాగే మంచి ఆహారంతో పాటు ఆహ్లాదకరంగా వాళ్ళు ఏదైనా గేమ్స్ ఇటువంటివి కూడా ఆడవచ్చు. అదర్వైజ్ దే ఆర్ జనరలీ హెల్దీ, దే ఆర్ నాట్ పేషెంట్స్, దే ఆర్ ఓన్లీ కోవిడ్ పాజిటివ్ పర్సన్స్. సో వారికి ఆ ట్రీట్మెంట్ మనం ఇచ్చినట్లయితే వారు త్వరగా కోలుకొని మళ్ళీ డ్యూటీకి దే విల్ బీ రెడీ. సో ఇటువంటి ఆలోచన చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మన డిటీసీ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ప్రతి యాక్టివిటీలోనూ లా అండ్ ఆర్డర్ అవనివ్వండి, బందోబస్తు అవనివ్వండి, ఈవెంట్స్ అవనివ్వండి ఎంతో చక్కగా నిర్వహించబడుతున్నాయి. రీసెంట్గా మనం బారా షాహిద్ దర్గా కానీ, నిన్న జరిగిన జాతర కానీ, ఇవన్నీ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మనం చేయడానికి దాని వెనుక ఎంతో కృషి దాగి ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ స్వయం సమన్వయంతో పాటు పోలీస్ శాఖ వారి ప్రధాన పాత్ర కూడా అందులో మనం గమనిస్తున్నాం. అలాగే ఇండిపెండెన్స్ డే పరేడ్ కానివ్వండి, ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డిఎంహెచ్ఓ వారి తరపున కూడా ఎప్పుడు ఈ సెంటర్కి అవసరమైన సహకారం ఉంటుందని, అవసరమైతే అంబులెన్సెస్ కానీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కానీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరొకసారి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి సహయోగంతో ఒక 50 బెడెడ్ ఐసోలేషన్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో 25 ఆక్సిజన్ బెడ్స్ ఆర్ దేర్, 25 నార్మల్ బెడ్స్ ఆర్ దేర్. సో ఇలాంటి టైంలో ఒక డెడికేటెడ్ కోవిడ్ కేర్ సెంటర్ పోలీస్ సిబ్బంది కోసం ఉంటే మన పోలీస్ సిబ్బందికి మేము సరిగా చూడగలుగుతాము. సో I really want to thank our district collector for extending all necessary cooperation for this thing. మన జిల్లాలో మన జిల్లా కలెక్టర్కి డైరెక్షన్స్ కింద అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాంటి టైంలో దిగ్విజయంగా మేము పని చేయగలుగుతున్నాము. సో అగైన్ వీ వాంట్ టు థ్యాంక్ ద కలెక్టర్ ఫర్ గివింగ్ అస్ నెసెసరీ గైడెన్స్ అండ్ గైడ్లైన్స్ టు పర్ఫార్మ్ వెల్ డ్యూరింగ్ దీస్ క్రిటికల్ టైమ్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి చెప్పినట్లు బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగినాయి. సో we thought of extending dedicated care for our constables and home guards. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడైనా 17-18 hours పర్ డే పని చేస్తూ ఉంటారు. సో ఇఫ్ దే బికమ్ పాజిటివ్, ఇట్ ఈస్ యాజ్ అ డిపార్ట్మెంట్, యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్. కాబట్టి మేము ఇక్కడ ఒక చిన్న ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీ హోప్ దట్ యాజ్ అ వెల్ఫేర్ మెజర్ దిస్ అవర్ force will take this in a positive light and we will be able to give good care and protection to them. Once again, I thank the district collector and all those people who have helped us come up with this little but very meaningful facility for our police personnel. Thank you very much.